2019లోనే తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయడం కోసం అక్కడ ప్రతి సమస్యపై పోరాటం చేశానని తెలిపారు. భట్టి తనని ఖమ్మంలో పోటీ చేయమని చెప్పి ఇప్పుడు ఆయన భార్యకు కావాలని అడుగుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ మాత్రం పార్టీ హైకమాండ్ సీట్ ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తానని అన్నారని తెలిపారు. తాను రేవంత్ కు మద్దతిస్తున్నందున మిగతా నేతలు జీర్ణించుకోవటం లేదని అన్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఖమ్మం సీటు విషయం హాట్ టాప్ ఉందని చెప్పుకోవచ్చు. ఖమ్మం సీటు విషయంలోనే సీనియర్ నేత విహెచ్ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. అక్కడ నుంచి తనకు అవకాశం కల్పించాలని విహెచ్ కూడా కోరుతున్నారు. సామాజిక సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్లోనే తనకు అవకాశం కల్పించాలంటున్నారు. అయితే ఇది ఏదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విహెచ్ ఉన్నారు. విహెచ్తో మనం మాట్లాడదాం. విహెచ్ చెప్పండి, ఖమ్మంకి సంబంధించిన సీటు హాట్గా మారుతుంది. ఖమ్మం విషయంలో మీరు మొదటి నుంచి కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. ఖమ్మం సీట్ మీకు ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు, ఏం జరుగుతుంది ఖమ్మం విషయంలో? చూడండి, 2019లో కూడా నేను అడిగా. దానికి కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి 2 సార్లు ట్రైబల్ ఏరియాకి వచ్చాడు. ఫ్లడ్ ఎఫెక్టెడ్, ఖమ్మంలో బాగా ఫ్లడ్ వస్తే అప్పుడు వచ్చాడు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంగళరావు పిసిసి, ముగ్గురమే ఉండి మేము. అప్పటి నుంచి నాలో ఒక ఆలోచన ఉందంటే రాహుల్ గాంధీ గారు ఈ ట్రైబల్ ఏరియాలో తిరిగాడు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నా. 2019లో నేను టికెట్ అప్లై చేశా, ట్రై చేసిన, అందరు కూడా చెప్పారు రమ్మన్నారు. ఆ తర్వాత నా పేరే పెట్టలే. అయినా ఫస్ట్ అప్లికేషన్ నేనే పెట్టిన. రేణుకా చౌదరి గారు అప్లికేషన్ ఇవ్వకుండా ఆమె మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి అని ఆమెకి ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి నాకు ఒక అవకాశం ఏముండే అంటే బట్టి విక్రమార్క తప్పనిసరిగా మొన్న జరిగిన ఎన్నికల్లో నేను అడిగిన, ఏమిరా బాబు లాస్ట్ టైం అయితే రాలేదు, నా పేరే పెట్టలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా. తర్వాత నాకు తెలిసింది, సరే అది గతం మర్చిపోదాం, ఈసారి అన్నాడా, లేదు ఈసారి 7 సీట్లు గెలిచినావు, నువ్వు రా అన్నాడు. భద్రాచలంలో ఏదైతే మొదలు పెట్టిండో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, అక్కడనే నేను చెప్పిన, రేవంత్ రెడ్డి ఇవాళ నుంచి నీకు అవుట్ రైట్ సపోర్ట్ అన్నా. అదేవిధంగా ఆయన పాదయాత్రలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఖమ్మం సీటు విషయంలో? అధిష్టానం మీకు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తుందా? అధిష్టానం దగ్గర కూడా మీరు ఢిల్లీ కూడా వెళ్ళారు. ఈ ఖమ్మం సీటు విషయంలోనే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడారు, పిసిసిని మాట్లాడారు, అందరితో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు మీకు ఈ సీటు విషయంలో? ఇప్పుడు ఆడ కొత్త ఇష్యూ స్టార్ట్ అయింది. నన్ను రమ్మన్నాడు, మళ్ళీ తర్వాత తన భార్యను కూడా క్యాండిడేట్ అన్నాడు. అదేవిధంగా ఇంకా 2 మంత్రులు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని అడుగుతున్నారు. ఇది హైకమాండ్ ఆలోచన చేయాలని. రాహుల్ గాంధీ కులగణన చేసి బీసీలకు కూడా న్యాయం చేస్తామని మీరే చెప్తున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించి చూస్తే మొత్తం 17 సీట్లలో ఇప్పటివరకు 3 సీట్లు మాత్రం బీసీలకు ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు అంటుంటే విహెచ్ఏమో కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరుగుతుంది అంటున్నాడు. చూడండి, హైకమాండ్ ఆలోచన చేయాలి, నేను దానికి చెప్పేది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏమైందో వాళ్ళు తెలుసుకోవాలి. ఒకటి, ఇంకోటి నాకు గ్యారంటీ నమ్మిక ఏముందంటే రేవంత్ రెడ్డి. నేను ఎందుకు చెప్పినా, రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు. ఆయన ఎవరు ముఖ్యమంత్రి అని మీ ప్రెస్ వాళ్ళు అడిగితే కష్టపడ్డాడు, పార్టీని తెచ్చిండు. కనుక ఆయన ఆలోచన చేస్తే హైకమాండ్ బాగుంటుందని చెప్పినప్పటి నుంచి బట్టి విక్రమార్కకు ఆయనకు కూడా ఆలోచన ఉన్నట్టుంది, నేను కూడా ముఖ్యమంత్రి కావాలని. సరే, ఏదైనా వాస్తవం చెప్పడం నా అలవాటు, నేను చెప్పిన. ఇక దాని మీద వారి ఆలోచన ఏదున్నా తప్పనిసరిగా ఇస్తే మాత్రం మోర్ దాన్ 1,00,000 మెజార్టీతో గెలుస్తే అక్కడ ప్రజలే రమ్మంటున్నారు. హనుమంతన్న, నువ్వు ఎక్కడ అన్యాయం జరిగితే వస్తావు. రైతులకు సంఖ్యలు వేస్తే వచ్చినావు, రైతులకు లక్ష రూపాయలు 10 మందికి ఇచ్చినావు. ఫారెస్ట్ ఆఫీసర్ చంపితే కూడా వాళ్ళ కుటుంబానికి 50,000 ఇచ్చినావు. కనుక నీకు ఒక కమిట్మెంట్ ఉన్నది, నీలాంటి వాడు మాకు అవసరం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఈ ఖమ్మం సీటు విషయంలో మీకు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా? ఆయన ఒక్కటే అన్నాడు, అన్న టికెట్ దొరికితే తప్పనిసరిగా నేను సాయం చేస్తా. ఎందుకంటే 3 వాళ్ళు అడుగుతున్నారు, నా ప్రమేయం ఉంటుందో లేదో, కానీ నీకు టికెట్ దొరికితే మాత్రం తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తా. బీసీల సీట్ల విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక బీజేపీ, బీఆర్ఎస్ ఎక్కువ 5 సీట్లు ఇచ్చారు, 6 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ఇంకా ఇప్పటివరకు 3 సీట్లు మాత్రమే ఇచ్చిందని. ఇంకా మీ 3 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ 3 సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? చూడండి, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఓట్లు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. రాహుల్ గాంధీ అన్నారు
అఫీషియల్స్ ఉంటే కేంద్రంలో ముగ్గురే బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉన్నారని కూడా చెప్పారు. కనుక హైకమాండ్ ఆలోచన చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచనను రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కావాలనేది నా ఉద్దేశం. ఇది మొత్తం మీద సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ పీపుల్ ఉన్న నేపథ్యంలో మెజారిటీ వర్గాలకు కూడా సీట్లు దక్కించినైతేనే సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 14 సీట్లు గెలవాలంటే కనుక బీసీలకు కూడా తగిన వాటా ఇవ్వాలని చెప్పేసి బీఎస్ చెప్తున్నారు. అయితే తనకు ఖమ్మం సీట్ కనుక ఇచ్చినట్లయితే 1,00,000 మెజారిటీకి పైననే గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కత్తిరాజుతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.